నమస్తే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మహేంద్ర, పీపుల్ కాల్ మీ మాయి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. మోస్ట్లీ ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇక్కడ ఎక్కువగా డిస్కస్ ఆన్ ఫిట్నెస్ టాపిక్స్ అండ్ డైట్, న్యూట్రిషన్ అండ్ సమ్టైమ్స్ ట్రావెల్ బ్లాగ్స్. ఫిట్నెస్ టాపిక్స్ మీద, న్యూట్రిషన్ మీద, ట్రాన్స్ఫర్మేషన్ గురించి, వర్కౌట్స్ గురించి, హెల్తీ రెసిపీస్ గురించి, ట్రావెలింగ్ బ్లాగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి నా 6+ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్లో నేను ఇనీషియల్ డేస్లో లెర్నింగ్ స్టేజ్లో నేను చేసిన 4 మిస్టేక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నాట్ ట్రాకింగ్ క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్. ఇనీషియల్ స్టేజ్లో నేను ఫ్యాట్ లాస్ అవుదాం అనుకున్నా. సో నేను ఇదివరకు ఇలా ఒబీస్ అండ్ ఓవర్ వెయిట్ ఉండేవాడిని. సో ఇలా ట్రాన్స్ఫార్మ్ అయ్యా. సో నేను ఇలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే ప్రాసెస్లో నేను స్టార్టింగ్లో ఏమనుకున్నా అంటే ఇప్పుడు నేను వెయిట్ గెయిన్ అయ్యా, అంటే ఫ్యాట్ గెయిన్ అయ్యా. ఫస్ట్ నేను ఏం తెలుసుకున్నా, ఫ్యాట్ ఎందుకు గెయిన్ అవుతాం మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఫుడ్ అంటే ఎనర్జీ. ఆ ఎనర్జీ మన బాడీలో ఫ్యాట్లా స్టోర్ అయింది. ఇప్పుడు దాని తర్వాత మనం ఇప్పుడైతే కొంచెం తక్కువ తింటే మనకి ఎనర్జీ తక్కువైంది కాబట్టి మనకి ఎనర్జీ కావాలి. సో స్టోర్డ్ ఎనర్జీ ఏంటి, ఫ్యాట్ అనేది మనకి ఎనర్జీలో యూజ్ అయ్యింది ఇప్పుడు తక్కువ తిన్నప్పుడు. ఈ కాన్సెప్ట్ పట్టుకొని క్యాలరీ డెఫిసిట్ అంటాం మనం. సో క్యాలరీస్ ఏం ట్రాక్ చేయకుండా లైక్ రఫ్గా పోర్షన్ కంట్రోల్లో తింటూ ఉండేవాడిని. దానివల్ల నేను క్యాలరీస్ ట్రాక్ చేయకుండా ఉండటం వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ మీరు క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్ ఎంత తింటున్నారని ఐడియా లేదు, ట్రాక్ చేసుకోవట్లేదు. ఏమైంది, మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే ఎక్కువ తినచ్చు. దానివల్ల మీరు ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు, ఓకేనా, ఫ్యాట్ లాస్ అవ్వరు. నేను నా క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్ని ట్రాక్ చేయకపోవటం వల్ల నాకు వచ్చిన డిసడ్వాంటేజ్ ఏంటంటే నేను చాలా తక్కువ తిన్నా. దాన్నే మనం క్రాష్ డైటింగ్ అంటాం. చాలా తక్కువ తినటం వల్ల మనకి ఫ్యాట్ లాస్ అయ్యిద్ది, కానీ దాని తర్వాత లాంగ్ టర్మ్లో సస్టైన్ అవటం చాలా కష్టం. అండ్ ఆల్సో క్రాష్ డైట్, లో క్యాలరీ డైట్ ఫాలో అవటం వల్ల మన బిఎంఐ చాలా తగ్గిపోద్ది. అండ్ ఆల్సో మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతాయి, మన మూడ్ డిస్టర్బ్ అవుద్ది. అండ్ ఆల్సో మన స్కిన్ అండ్ ఎయిర్ క్వాలిటీ తగ్గిపోద్ది. సో క్రాష్ డైటింగ్ చేయకండి. సో మీరు ఏం చేస్తారంటే క్యాలరీస్ని ట్రాక్ చేసుకోండి. లైక్ మీరు మనకి కార్బ్స్ అండ్ ప్రోటీన్ నుంచి 4 క్యాలరీస్ వస్తాయి, ఫ్యాట్ నుంచి 1 గ్రామ్ ఫ్యాట్ నుంచి 9 క్యాలరీస్ వస్తాయి. మీరు ఏం చేస్తారంటే లైక్ గూగుల్లో కానీ మై ఫిట్నెస్ పాల్ ఆర్ ఎల్డిఫై మీ యాప్స్ నుంచి, ఇలాంటి ట్రాకింగ్ యాప్స్ నుంచి మీ డేటా మీరు ఎంటర్ చేస్తే మీకు మీరు తినే ఫుడ్ నుంచి ఎన్ని క్యాలరీస్ మ్యాక్రోస్ వస్తున్నాయని మీకు తెలిసిద్ది. సో ఇలా మీరు ట్రాక్ చేసుకోండి. ఒక ఫుడ్ వెయింగ్ స్కేల్ తీసుకొని ప్రతి ఫుడ్ని ట్రాక్ చేసుకొని తినండి, ఓకేనా. దానివల్ల మీరు అండర్ ఈటింగ్ చేయరు, ఓవర్ ఈటింగ్ చేయరు. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 200 to 400 క్యాలరీ డిఫిసిట్లో తింటారు. సో మీరు మీ ఫ్యాట్ లాస్ అనేది అవుతూ ఉండిద్ది. అండ్ ఆల్సో ఫ్యూ వీక్స్ తర్వాత ఇంకొంచెం డెఫిసిట్ ఇంక్రీజ్ చేయాలి, లేదా యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి. ఇలా మీ ప్రోగ్రెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉండిద్ది, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మీ క్యాలరీస్ని ట్రాక్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి లో క్యాలరీ డైట్స్ లైక్ క్రాష్ డైటింగ్ ఇలాంటివి చేయకండి. క్రాష్ డైటింగ్ అంటే మీకు 1 మీల్ ఏ డే కూడా క్రాష్ డైట్లోకి వచ్చింది. అండ్ ఆల్సో లిక్విడ్ ఫాస్టింగ్, జ్యూస్ ఫాస్టింగ్, మీల్ రిప్లేస్మెంట్ షేక్స్ ఇవన్నీ క్రాష్ డైటింగ్లోకే వస్తాయి. 1-2 నెలల్లో 10-20 కిలోలు తగ్గినా కానీ మీ హెల్త్ అనేది షెడ్కి వెళ్ళిపోద్ది. మీ హెల్త్ లాంగ్ టర్మ్లో సస్టైన్ అవ్వదు, చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి క్రాష్ డైటింగ్ చేయకండి. థర్డ్ నేను చేసిన మిస్టేక్ వచ్చేసి నాట్ ఈటింగ్ ఇనఫ్ ప్రోటీన్. సో నేను ఆల్మోస్ట్ నా ఇంటర్లో స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6+ ఇయర్స్ అయింది నేను నా ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేసి. సో అప్పుడు నేను ఎక్కువగా ప్రోటీన్ తినేవాడిని, కానీ డైలీ కన్సిస్టెంట్గా ప్రోటీన్ గోల్ని ఇచ్చేసేవాడిని కాదు. సో దానివల్ల కూడా మీ ప్రోగ్రెస్ అనేది కొంచెం స్లో అయింది. ఇక్కడ ప్రోటీన్ ఒకటే కాదు, మిగతా మ్యాక్రోస్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ కార్బ్స్ అవ్వచ్చు, ఫ్యాట్స్ అవ్వచ్చు, అండ్ ఆల్సో అండ్ ఆల్సో ఫైబర్, ప్రోబయోటిక్స్, ఇలా చాలా ఇంపార్టెంట్ అయి ఉండిద్ది. మీ ప్రోగ్రెస్ మంచిగా అవ్వాలంటే, మీ గట్ హెల్త్ అండ్ ఆల్సో మీ బాడీ మంచిగా ఫంక్షన్ అవ్వడానికి, ఓకేనా. ఫ్యాట్ లాస్ అవ్వాలంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ కంటే 200 to 400 క్యాలరీస్ డిఫిసిట్లో ఉంటారు. కానీ మ్యాక్రోస్ ఎలా చూసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 70 kgs బాడీ వెయిట్ ఉన్నారు, 70 kgs ఉన్నారు కదా, 70 into 1.5 లేదా 1.8 ఇలా తీసుకోండి. మీకు రఫ్గా 100 to 150 grams ఆఫ్ ప్రోటీన్ తింటే మీకు చాలా గుడ్ ఇనఫ్, సరిపోదు. మీరు బిగినర్ అయితే 100 grams ఆఫ్ ప్రోటీన్ టార్గెట్ పెట్టుకోండి పర్ డే, ఓకేనా.
మీ బాడీ వెయిట్ 70 kgs అయితే మీ బాడీ కంపోజిషన్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది. లైక్ మీ 70 kgs ఆఫ్ బాడీ వెయిట్లో ఫ్యాట్ మాస్ ఎంత ఉంది, మజిల్ మాస్ ఎంత ఉంది, దీన్ని బట్టి కూడా మీ ప్రోటీన్ ఇంటేక్ కొంచెం డిఫర్ అయ్యిద్ది. మీకు మజిల్ మాస్ తక్కువ ఉంటే మీరు కొంచెం తక్కువ ప్రోటీన్ తిన్నా పర్లేదు, ఓకేనా. మీ మజిల్ మాస్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ తినాల్సి వచ్చింది మజిల్ని మెయింటైన్ చేయడానికి, మజిల్ని బిల్డ్ చేయడానికి. అండ్ ఆల్సో ఇప్పుడు ఫ్యాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. హెల్దీ ఫ్యాట్స్ లైక్ ఎగ్ యోక్ నుంచి వచ్చింది, మనకి సీడ్స్, నట్స్ నుంచి, కర్డ్ నుంచి వస్తాయి. సో గీ ఆల్సో. ఈ హెల్దీ ఫ్యాట్స్ మన హార్మోనల్ హెల్త్ బాగుండాలన్నా, టెస్టోస్టెరాన్ లెవెల్స్ మంచిగా ఉండాలన్నా, రికవరీ మంచిగా ఉండాలన్నా, మన సెల్ మెంబ్రెయిన్స్ అన్నీ బాగుండాలన్నా ఫ్యాట్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఫ్యాట్ లాస్ అవ్వాలంటే ఫ్యాట్స్ అసలు తీసుకోరు. సో ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి. ఎలా అంటే మీ బాడీ వెయిట్ ఇంటూ 0.8 చేస్తే వచ్చిన నెంబర్ మీరు తీసుకోవాలి. ఒబీస్ ఉంటే మరీ అంత తీసుకోవాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వచ్చేసి మనం కార్బ్స్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. మన ఓన్ డైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మ్యాక్రోస్ ఎలా తీసుకోవాలని డీటెయిల్డ్గా మనం వచ్చే వీడియోస్లో మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా టాపిక్ మీద వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ అయితే చేసేయండి. దాని మీద ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ నేను చేసిన 4th మిస్టేక్ వచ్చేసి నాట్ డూయింగ్ ఇనఫ్ కార్డియో. కార్డియో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు కార్డియో చేయటం స్టార్ట్ చేస్తే వెయిట్ ట్రైనింగ్తో పాటు మీ బాడీ కండిషన్, మీ హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అయ్యింది, చాలా బెటర్ అయ్యింది. ఇది వరకు నేను లైక్ 6 years ago నేను ఇంటర్లో ఉన్నప్పుడు మార్నింగ్ లేచేవాడిని, కాలేజ్కి వెళ్ళేవాడిని, మళ్ళీ ఈవినింగ్ వచ్చేవాడిని, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి మీల్ తినేసి జిమ్కి వెళ్ళేవాడిని. మళ్ళీ జిమ్ నుంచి వచ్చేసరికి 9-9:30 అయిపోయేది. అప్పుడు మళ్ళీ నా మీల్ తీసుకొని మళ్ళీ పడుకొని మళ్ళీ కాలేజ్, ఇలా రిపీట్ అనమాట. సో నేను కార్డియో అనేది ఎక్కువ చేయలేదు, ఎక్కువగా వెయిట్ ట్రైనింగ్ మీదే ఫోకస్ చేశాను. 5 to 6 days ఆఫ్ వెయిట్ ట్రైనింగ్ పర్ వీక్ చేసేవాడు. వెయిట్ ట్రైనింగ్తో పాటు కార్డియోకి కూడా టైం ఇవ్వండి. లైక్ అట్లీస్ట్ ఒక 8K స్టెప్స్ అయినా చేయండి. 8 to 15K స్టెప్స్ నేనైతే 2-3 years నుంచి చేయటం స్టార్ట్ చేసిన కానించి నా బాడీలో మంచి చేంజెస్ చూసా. నా బాడీ కండిషన్ చాలా బెటర్ అయింది. అండ్ ఆల్సో కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా మంచిగా అయింది. మీరు ఇప్పుడైతే వెయిట్ ట్రైనింగ్ ప్లస్ కార్డియో చేయాలనుకుంటే బెస్ట్ కార్డియో ఆప్షన్ వచ్చేసి వాకింగ్. మీకు వాకింగ్ చేస్తే మీ ఫటీక్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వదు. అండ్ ఆల్సో మీ రికవరీ మంచిగా ఉంటుంది, ఎందుకంటే మీ ప్రయారిటీ వెయిట్ ట్రైనింగ్, మజిల్ బిల్డింగ్ కాబట్టి. అలా కాకుండా మీకు ఏమైనా స్పోర్ట్ ఆడటం ఇష్టం అనుకుంటే లైక్ సైక్లింగ్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఇది కొంచెం మోడరేట్ టు హై ఇంటెన్సిటీలోకి వస్తాయి. సో మీరు ఈ ట్రైనింగ్ డేస్ కొంచెం తగ్గించి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి మీ రికవరీని చూసుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ ట్రైనింగ్ స్ప్లిట్ కానీ, కార్డియో కానీ మీ గోల్ బట్టి డిఫర్ అవుతూ ఉంటాయి. సో మీ వెయిట్ ట్రైనింగ్తో పాటు కార్డియో కూడా చేయండి. అదే ఎలాంటి కార్డియో అయినా, వాకింగ్ కానీ, సైక్లింగ్ కానీ, ప్లేయింగ్ ఎనీ స్పోర్ట్ కానీ, మొత్తం కార్డియోనే. సమ్మరైజ్ దిస్ వీడియో. నేను చేసిన 4 మిస్టేక్స్ వచ్చేసి, ఫస్ట్ వచ్చేసి నాట్ ట్రాకింగ్ మై క్యాలరీస్. మనం మన క్యాలరీస్ అండ్ మ్యాక్రోస్ ట్రాక్ చేయకపోవటం వల్ల మనకి ప్రోగ్రెస్ అనేది ఆల్టర్ అయ్యింది, మన ప్రోగ్రెస్ బెటర్గా ఉండదు. దానివల్ల నేను క్రాష్ డైట్ చేస్తాను, నాకు తెలియకుండానే లో క్యాలరీ డైట్ ఫాలో అయ్యా. ఇది నా సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్ వచ్చేసి నాట్ ఈటింగ్ ఇనఫ్ ప్రోటీన్ అనే కాదు, వేరే మ్యాక్రోస్ కూడా, అన్ని మ్యాక్రోస్ మనం కరెక్ట్గా తీసుకోవాలి. మన బాడీకి ఎంత కావాలో అంత, మన గోల్ బట్టి. అండ్ ఆల్సో 4th నేను చేసిన మిస్టేక్ వచ్చేసి నాట్ డూయింగ్ కార్డియో. సో దీస్ ఆర్ మై 4 మిస్టేక్స్ అనమాట. నేను నా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఫిట్నెస్ జర్నీలో చేసినాయి. ఆఫ్టర్ దట్ ఆ మిస్టేక్స్ నేర్చుకున్న, మిస్టేక్స్ అవాయిడ్ చేసా. అండ్ ఆల్సో ఐ డిడ్ మల్టిపుల్ సర్టిఫికేషన్స్. దాంతోపాటు ఐ హ్యాడ్ ఎక్స్పెరిమెంటెడ్ ఆల్ థింగ్స్ ఆన్ మై బాడీ, లైక్ బాడీ రీకామ్ కానీ, డైట్ కానీ, వర్కౌట్ కానీ, అన్ని థింగ్స్. ఫ్యాట్ లాస్ చేసా, మజిల్ బిల్డింగ్ చేసా, బాడీ రీకామ్ చేసా. సో దట్ ఐ హ్యాడ్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ విత్ ఎక్స్పీరియన్స్. సో దట్ ఈ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్తో ఐ మేక్ షూర్ దట్ నా ఫాలోవర్స్ కానీ, నా సబ్స్క్రైబర్స్ కానీ సేమ్ మిస్టేక్స్ చేయకపోవటం వల్ల మీరు బెటర్గా ప్రోగ్రెస్ అవుతారు. సో మీకు రిజల్ట్స్ అనేవి కొంచెం బెటర్గా, ఫాస్ట్గా వస్తాయి. అండ్ ఆల్సో ఐ షోర్ టు గైడ్ మై క్లయింట్స్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నా. సో ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అవుతాయి, ఏమైనా నేర్చుకున్నారనిపిస్తే వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జిమ్కి వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకున్న మీ ఫ్రెండ్ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.